ఇంకేంట్రా మామ సంగతులు? ఏముందిరా, లైఫ్లో లవర్ లేక బోర్ కొడుతుంది. నిన్నటి నుంచి నాకు ఆ ఫీలింగే పోయిందిరా. ఏరా? నాకు ఆల్రెడీ లవర్ దొరికేసింది. ఎప్పుడురా? నిన్న బస్ స్టాప్లో. టైం ఎంత అయింది? 143. వాట్? అదే 143. ఓ, నేను ఫిక్స్ రా. నన్ను టైం అడిగిన అమ్మాయి నా లైఫ్ టైం పార్ట్నర్. నువ్వే నాకు ఎలాగైనా హెల్ప్ చేయాలరా. నీకెందుకురా, నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు. థ్యాంక్స్ రా మామ. అరే, ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తుంది అంటవా? కనిపిస్తుంది లేరా, అయినా టైం అడిగితే పడిపోవడం ఏంట్రా బాబు. ఆ అమ్మాయి టైం అడిగిందో 10 రూపీస్ అప్పు అడిగిందో కాదు, తన దగ్గరికి రాగానే నాకు మాటలు రాలేదు. నేను ఫిక్స్ అంతే. అరే, ఇది హెడ్స్ పడితే నా లవ్ సక్సెస్. మరి టైల్స్ పెడితే? అప్పుడు చూద్దాంలే. ఎవరు బాస్ నువ్వు? ఇంట్రొడక్షన్ లేకుండా ఎంట్రీ ఇచ్చావు. హాయ్, నా పేరు లవరాజ్. నన్ను అందరూ లవరాజ్ అని పిలుస్తూ ఉంటారు. నాకు గోవా అన్న చాలా ఇష్టం. అవన్నీ మాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నేను మీకు హెల్ప్ చేయబోతున్నాను కాబట్టి. హెల్పా? నువ్వు ఒక అమ్మాయి లవ్ చేసావు కదా, నేను ఇదే బస్ స్టాప్ తను ఫస్ట్ టైం చూసావు కదా. అవన్నీ నీకెలా తెలుసు? నాకు ఫేస్ రీడింగ్ తెలుసు. చా, అయితే నా ఫేస్ చూసి చెప్పు. ఫేస్ రీడింగ్ అంటే ఫేస్బుక్ అకౌంట్ అనుకున్నావా? ఎవరికి పడితే ఆడు అకౌంట్ ఇచ్చడానికి. నాకు నచ్చిన వాళ్ళకే చెప్తాను. నేను చెప్పిన ఫాలో అయితే ఆ అమ్మాయి నీ సొంతం. రేపు ఈవినింగ్ నేను చెప్పిన టైంకి చెప్పిన చోటుకు వచ్చి. ఓకే. ఏరే, ఎక్కడ తీసుకొచ్చావు? ఆ లవరాజు గారు ఎక్కడికే రమ్మన్నాడు రా. వాడేంట్రా అప్పుడే వస్తాడు? నీలో కాడ ఇంట్రెస్ట్ ఏంట్రా బాబు? హాయ్. హాయ్. ఏదో చెప్తానన్ను. ఆ అమ్మాయి గురించేనా? చెప్తాను. ఈసారి ఆ అమ్మాయి కనబడగానే ఫస్ట్ నువ్వు టైం అడుగు. అయినా ఆ రోజు వాచ్లాగా కదా ఏం టైం అడిగింది. ఈ లోపు కొనుక్కొని ఉండొచ్చుగా. ఆ అమ్మాయి మళ్ళీ కనిపించాలిగా. ఆ అమ్మాయి నెంబర్ నీకు వాట్సాప్లో పంపిస్తాను. ఆ తర్వాత ఏదైనా మంచి పని చేస్తూ ఆ అమ్మాయికి కనబడు. గుడ్డోని రోడ్డు దాటించడం, అడుక్కుని డబ్బులు వేయడం, ఇలాంటివి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సినిమాల్లో. ప్రతి సినిమాలో వర్కౌట్ అయిందా లేదా? నీకు లెటర్ ఇస్తాను, అది చూడగానే ఏ అమ్మాయినా సరే పడిపోవాల్సిందే. థ్యాంక్స్. ఓకే, బాయ్. హలో, ఎక్కడున్నావురా? చెర్రీస్లో రా. రాత్రి ఆ అమ్మాయితో చాట్ చేశాను, కలుద్దామని చెప్పాను. వస్తుందంటావా? వస్తుంది రే. వచ్చేసిందిరా. ఉంటా. బాయ్ బాయ్. ఏమైనా ఆర్డర్ చేయమంటావా? ముందెందుకు రమ్మన్నావో చెప్పు. ఏ అబ్బాయి అయినా అమ్మాయికి లవ్ లెటర్ ఇస్తాడు కానీ లీవ్ లెటర్ ఇస్తాడా? లవ్ లెటరా? ప్లీజ్ ప్లీజ్, మొత్తం చదివే నైట్ అవుట్ చేసి మరీ రాశాను. ప్లీజ్ జాను, నువ్వు మొదటిసారి టైం అడగగానే నా వాచ్ ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా నా మనసు ఇచ్చేసాను. తను వెనక్కి తీసుకుందామని ఎంతో ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. నిన్ను చూడగానే నాకు ఎలా కనిపించావంటే ఆకాశంలో ఉన్న చుక్కకి అక్కలా, అప్పుడే పుట్టిన గులాబీ మొక్కలా, ఫ్రీగా వచ్చిన ₹1,00,000 చెక్కులా అంత అందంగా కనిపించావు. నీ కోసం కాలేజీలో కోఆర్డినేషన్ కార్డడం కూడా నేను సిద్ధం. నువ్వు లేని జీవితం, వికెట్ లేని వికెట్టు, హ్యాండిల్ లేని బకెట్టు, ఇంజిన్ లేని రాకెట్టు, ఇది నిజం నీ మీదొట్టు. ఇదంతా చదివాక నీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. నువ్వు ఓకే చెప్తావని షూరిటీ నాకుంది. ఉంటా మరి. జాను, నేను. జాను,
సుధీర్ ఇంకా రాలేదా? వాడి కోసమే వెయిటింగ్. అరే మామా, ఏమైందిరా? ఎస్, సక్సెస్ రా. కంగ్రాట్స్. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా, నీ వల్లే నా లవ్ సక్సెస్ అయింది. ఓకే ఓకే, ఈ లవ్ టర్నింగ్ పాయింట్ నేనే. ఏరా ఎక్కడికి రమ్మన్నా? ఆ లవ్ రోజు కూడా ఏం చేస్తాడు తెలుసా? ఏం చేసాడు? నీ లవ్కి హెల్ప్ చేస్తున్నట్టు చేసి ఇప్పుడు విడదీయడానికి ట్రై చేస్తున్నాడు రా. వాడింది ఎలా అయితే చేస్తాడు? చూడరా. హలో. జాను అంటే మీరేనా? అవును. మీకు సుధీర్ తెలుసా? తెలుసు. మీరు సుధీర్ని లవ్ చేస్తున్నారని తెలిసింది. ఇంతకీ మీరెవరు? చెప్తానులే కానీ తన గురించి మీకు కొన్ని నిజాలు చెప్పాలి. ఏంటా నిజాలు? సుధీర్కి సిగరెట్ అలవాటు తెలుసా? సుధీర్కి సిగరెట్ అలవాటు ఉందా? నేను అప్పటికీ చెప్తాను. మనం సినిమాకి వెళ్ళినప్పుడు కూడా ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్తారు. అట్లీస్ట్ ఆ ముఖేష్ కథని చూసి మారరా అని. కానీ వింటాడా? విండే. అది కూడా డైలీ కాదులేండి, ఎప్పుడైనా మందు కొట్టినప్పుడు మాత్రమే. ఏంటి సుధీర్కి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా ఉందా? అది కూడా డైలీ కాదులేండి, ఎప్పుడైనా తన పాత లవ్ అఫైర్స్ గుర్తొచ్చినప్పుడే. లవ్ అఫేర్సా? లవ్ అఫైర్స్ అంటే మరీ ఎక్కువ కాదులేండి, ఓ 10-15. అయినా నువ్వు చెప్పింది నేనెందుకు నమ్మాలి? అస్సలు నమ్మొద్దు. ఈ నిజాలని మీరు నమ్మొద్దని చెప్పడానికి నేను మీకు ఫోన్ చేశాను. అంటే ఇవన్నీ నిజంగా నిజమా? కాదు, అబద్ధంగా అబద్ధం. ఇంతకీ నువ్వెవరు? మీరు ఆకాశ్ రామన్ పేరు విన్నారా? విన్నాను. నేను ఆకాశ్ రామన్ రిటర్న్స్. మరి నాకెందుకు హెల్ప్ చేసినట్టు? వస్తాడు కదా అన్నీ అడుగు. వస్తున్నాడు. ఏరా మా వాడికి అలా చేసావు? ఆగరా, ఇక్కడ డైలాగ్ నావి. ఏరా, నేను స్కూల్ పిల్లాడిని, నిన్ను టీచర్ని చేశాను. నేను మాస్టర్ని, నిన్ను హెడ్ మాస్టర్ని చేశాను. అయినా ఎందుకురా ఇలా చేసావు? నువ్వు నిజం తెలిస్తే అలా మాట్లాడవు సుధీర్. ఏంటా నిజం? నీకు నిజం చెప్పే ముందు ఒక స్టోరీ చెప్పాలి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి లవ్ చేశాడు. ఆ అమ్మాయి కూడా అబ్బాయిని లవ్ చేసింది. కానీ ఆ అబ్బాయి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి ఫోన్ చేసి లేనిపోనివి చెప్పేశారు. ఆ అమ్మాయి నమ్మేసింది, ఆ అబ్బాయిని వదిలేసింది. ఆ అబ్బాయి ఎవరో కాదు, మీ అన్నయ్యే. నువ్వు ఇలాంటి బాధ పడకూడదని నేను ఇదంతా చేశాను రా. అయినా నువ్వు అదృష్టవంతుడు సుధీర్, నీకు ఆ నిజమైన ప్రేమ దొరికింది. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నిన్న ఫోన్ మాట్లాడినప్పుడు ఏమైందో తెలుసా? హలో. హలో మిస్టర్ ఆకాశ్ రామన్న, నువ్వు చెప్పింది నేను నమ్మను, ఎందుకంటే నాకు సుధీర్ మీద నమ్మకం ఉంది. సారీ. నీది నిజమైన ప్రేమ అవునో కాదు తెలుసుకోవడానికి ఇదంతా చేశాను రా. సారీ రా, నిజం తెలుసుకోకుండా ఎమోషనల్లో డైలాగులు చెప్పేశాను. ఓకేరా, ఆల్ ది బెస్ట్. నేను ఒక అమ్మాయిని చూసాను రా, హైలైట్గా ఉంది. తన కోసం ఏం చేయడానికని రెడీ రా. హాయ్, నా పేరు లవరాజ్. నన్ను అందరూ లవరాజ్ అని పిలుస్తూ ఉంటారు. నాకు గోవా అన్న చాలా ఇష్టం. అవన్నీ మాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నేనే మీకు హెల్ప్ చేయబోతున్నాను కాబట్టి.